నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఈ లోకంలో ఎందరో అనాథులు ఆకలి బాధలు తాళలేక ప్రాణాలు కోల్పోతున్నారు. నా అంటూ ఎవరూ లేని అనాథల వ్యధలను చూసి చలించిపోయి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. సేవ చేయాలనే సంకల్పం కలిగిన ఎందరో సేవామూర్తులు ఈ రక్షణాలయం ద్వారా అభాగ్యుల ఆకలి తీర్చుతూ అభాగ్యుల కోసం జరుగుతున్న నిస్వార్థ సేవా కార్యక్రమంలో భాగమవుతున్నారు. వారి నివాసాల్లో జరుపుకునే వర్ధంతి కార్యక్రమాల వేళ శ్రీ సోమనాథేశ్వరుడిని దర్శించుకుని ఇక్కడ జీవిస్తున్న అనాథులకు అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. ఈ క్రమంలో చలమారెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే సోదరులు వారి తండ్రి వర్ధంతి వేళ అభాగ్యులకు అన్నదానం చేసి అభాగ్యుల చిరునవ్వుల్లో భాగమయ్యారు. మానవ సేవే మాధవ సేవ అంటూ చలమారెడ్డి జగన్మోహనరెడ్డి అనే మానవతామూర్తులు హైదరాబాదు నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో తరించారు. అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యులైన నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వలిధర్ రెడ్డి, స్వరూపారాణి, స్ఫూర్తి, పద్మశ్రీగార్ల పేర్లపై వారి గోత్రమైన వైనోళ్ల గోత్రంపై ప్రత్యేక పూజలు చేయగా ఈ శివబంధువులు శ్రీ సోమనాథేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. వైనోళ్ల గోత్రోభవస్య నామధేయస్య చలమారెడ్డి నామధేయస్య సహ ధర్మపత్ని స్వరూపరాణి నామధేయస్య పుత్రపౌత్ర పులిధర్ రెడ్డి నామధేయస్య స్ఫూర్తి నామ్ని జగన్మోహన్ రెడ్డి నామధేయస్య పద్మశ్రీ నామ్ని మాతృమూర్తుస్థానేన హంసమ్మ నామ్ని అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి. అనంతరం వారి తండ్రి గారు కీర్తిశేషులు ఫకీరారెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు కుటుంబ సభ్యులందరి తరపున అన్నదానం చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. ఈ సందర్భంగా జగన్మోహనరెడ్డి గారు మాట్లాడుతూ తండ్రి వర్ధంతి వేళ అనాథులకు అన్నదానం చేయదలచి ఈ సేవాశ్రమం గురించి తెలుసుకొని తల్లి అంశమ్మగారి కోరిక మేరకు ఇక్కడకు వచ్చి అన్నదానం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి అండి. నేను మా బ్రదర్ చల్మారెడ్డి ఈరోజు ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చాము. మా తండ్రి గారి యొక్క తృతీయ వర్ధంతి సురకంటి పక్కిరారెడ్డి తృతీయ వర్ధంతి సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న అనాథలతోటి మరియు మతసింతలేని వ్యక్తులు వీళ్ళు చేస్తున్న యొక్క సేవ ఒకటి చూసి తెలుసుకొని మేము వాళ్ళ మధ్యన మా ఫాదర్ యొక్క వర్ధంతిని వాళ్ళ యొక్క అన్నదానం చేయడం ద్వారా జరుపుకోవాలని, వాళ్ళ సంతోషంలో మా ఫాదర్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులంతా నిర్ణయం చేసుకొని మా తల్లిగారి యొక్క ఆలోచన ప్రకారము మేము ఈరోజు మా తల్లిగారు సురకంటి అంశమ్మ యొక్క ఆలోచన ప్రకారం మా తండ్రి గారి తృతీయ వర్ధంతి ఈరోజు వీళ్ళందరి మధ్య చేశాము. ఇక్కడ నిజంగా ఈ యొక్క ఎవరు లేని అనాథలకు మతస్థిమితం లేని వాళ్ళకు ఇక్కడ వీళ్ళు ఆశ్రయం కల్పించి వాళ్ళ యొక్క పాలన చూసుకోవడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా ఈ రోజుల్లో సొంత వాళ్ళనే చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఎవరు లేని అనాథలను చేరదీసి వాళ్ళ యొక్క ఆశ్రయం కల్పించడము, వాళ్ళ యొక్క పాలన చూడడం, ప్లస్ వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన కూడా కేర్ తీసుకుంటాము నిజంగా అభినందనీయం అండి. మేము కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే సేవ చేస్తున్న వ్యక్తులు కానీ ఈ ఆలోచనతోటి ఈ ఆశ్రమాన్ని ప్రారంభించిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చేసుకుంటూ కోరుకుంటున్నాము అండి. మా యొక్క ధన్యవాదాలు.
600 మంది అభాగ్యులకు అండగా నిలిచి తమ సహాయ సహకారాలు అందిస్తున్న మానవ దేవుళ్లకు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతోంది. మానవ సేవే మాధవ సేవ అని తలచి మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకుని అభాగ్యుల కడుపు నింపుతున్న మీలాంటి దయగల దాతలకు శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య సిరి సంపదలను కలుగచేసి మీ జీవితాల్లో సుఖ సంతోషాలు కలుగచేస్తాడు.